This is Srinivas. Welcome to National Politics Special Bulletin. తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భారీగా ఓట్లు పోలయ్యాయి. ఓట్ల పర్సెంటేజ్ చూస్తే ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి ఊహించడం కష్టంగానే ఉంది. దేశ రాజకీయాలకు మెయిన్ జంక్షన్ యూపీలో పరిస్థితి ఏంటి? మళ్లీ సత్తా చాటాలను చూస్తున్న కాంగ్రెస్ పొత్తుల కథలో ట్విస్ట్ ఏంటి? రాయబరేలీలో సోనియా ఎంట్రీ వెనుక ఫ్యాక్ట్స్ ఏంటి? అమేథీలో రాహుల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ సైన్యం ఎవరికి కలిసి వస్తుంది? ఈ టాపిక్స్ తో స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. దేశ రాజకీయాలను డిసైడ్ చేసే యూపీలో తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. 60% పైనే ఓటింగ్ నమోదైంది. మలి విడత ఎన్నికల కోసం యూపీ సిద్ధమైంది. గత వైభవాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్, తమ సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించుకోవాలని ఎస్పీ, బీఎస్పీ తపన పడుతున్నాయి. గత ఎన్నికల మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతోందని బీజేపీ ఆశతో ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న యూపీ పాలిటిక్స్ పై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ ఫోకస్. ఉత్తరప్రదేశ్ దేశవ్యాప్తంగా ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు అస్సలు పడని ఎస్పీ, బీఎస్పీ కలయికతో అక్కడ సమీకరణాలు ఒక్కసారిగా టర్న్ అయ్యాయి. ఆ రెండు పార్టీలు కలిసి కామన్ ఎనిమీ బీజేపీ స్పీడ్ కి బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ పొత్తు పెద్ద అవకాశవాద పొత్తు అని విమర్శలున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరన్నది అఖిలేష్, మాయావతి కౌంటర్. ఒకవేళ సెంట్రల్లో ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోతే యూపీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతోంది. రెండు 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 71 స్థానాలు గెలుచుకుని అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది. 403 స్థానాలున్న యూపీ, జంబో అసెంబ్లీలోనూ ఎన్డీఏ 312 స్థానాలు గెలుచుకుని దిమ్మ తిరిగేలా జెండా ఎగిరేసింది. ఆనాడు బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ మూడూ కలిసి ఫైట్ చేసినా మోడీ సూపర్ మ్యాన్ ఇమేజ్ ముందు కొట్టుకుపోయాయి. 2014 ఎన్నికల్లో మరీ ఘోరంగా బీఎస్పీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అసెంబ్లీలోనూ 19 సీట్లు మాత్రమే గెలిచి ఘోర పరాభవం చూసింది. గత యూపీ ఎన్నికల్లో బీఎస్పీతో పోలిస్తే ఎస్పీ కాస్త నయం. 7 ఎంపీలు, 47 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ కలిశాయి. నిజానికి యూపీలో ఈ రెండు పార్టీలకు బలమైన మూలాలున్నాయి. కానీ అవకాశమిచ్చిన ప్రతిసారీ రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేయని ఎస్పీ, బీఎస్పీలను గత ఎన్నికల్లో తిరస్కరించారు ప్రజలు. కానీ కుల రాజకీయాలకు కెరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీల కలయికతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ పొత్తు బీజేపీని కొడుతుందా లేదా అన్నది పక్కన పెడితే బలమైన పోటీ అని మాత్రం చెప్పొచ్చు. యూపీలో 2014లో పార్లమెంటు ఎన్నికలు, 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అఖిలేష్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే యూపీఏ ప్రభుత్వంపైనా అంతే వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలో 2014 ఎన్నికల్లో బీజేపీకి రూట్ క్లియర్ చేసింది. 2009 ఉత్తరప్రదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో నెగ్గితే 2014లో ఏకంగా 71 స్థానాల్లో జెండా ఎగిరేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్వింగ్. యూపీలో బీజేపీ ఓట్ పర్సెంట్ 25% పెరిగింది. అయితే ఈ 5 ఏళ్లు బీజేపీ ఓటు బ్యాంక్ ఇలానే ఉందని చెప్పలేం. ఆ మధ్య జరిగిన 3 లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఓటింగ్ మాక్సిమం కుల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఎస్పీ, బీఎస్పీతో కాంగ్రెస్ కూడా కలవాల్సిందే. ఆ పొత్తు వద్దనుకున్నారు. దీని వెనుక ఓ స్ట్రాటజీ ఉంది. బీఎస్పీకి ఎస్సీ ఓటు బ్యాంకు ఎక్కువ, ఎస్పీకి మైనారిటీ, మిగిలిన బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి అగ్రవర్ణాల ఓటు బ్యాంకు ఎక్కువ. గతంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ వరకు
అందరూ అగ్రవర్ణ ఓటు బ్యాంకు మద్దతుతో గెలిచిన వారే. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీతో కాంగ్రెస్ కలిస్తే ఎస్సీ, మైనార్టీ ఓట్లు దూరమవుతాయన్న భయం అఖిలేష్, మాయావతికి పట్టుకుంది. అందుకే లోపాయకారిగా వెనక నుంచి చేతులు కలిపినా విడిగానే పోటీ చేద్దామన్న వ్యూహం కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ 3 పార్టీల కలయిక వల్ల జరిగిన డిజాస్టర్ కళ్ల ముందే కనిపిస్తోంది కదా. అందుకే విడిగా పోటీ చేసి ఎవరి ఓటు బ్యాంకుని వారు సేఫ్గా ఉంచుకుంటే బీజేపీని దెబ్బకొట్టొచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. ఆదిత్యయోగి పాలనపై పాజిటివ్నెస్ కనిపిస్తోంది. కొంత విమర్శలు లేకపోలేదు. బట్ అఖిలేష్ పాలనలో ఉన్న క్రైమ్ రేట్ ని యోగి చాలా వరకు తగ్గించగలిగారు. అయినా ఈసారి పొలిటికల్ ఈక్వేషన్స్ చూసి బీజేపీ కూడా మంచి స్కెచ్ వేసింది. సామాజిక వర్గాల నేపథ్యంలో ఏర్పడిన చిన్న చిన్న పార్టీలను మద్దతు కోసం ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలో ఓబీసీ ఓటు బ్యాంకు కూడా కీలకం. ఓబీసీ పార్టీగా ప్రాంతీయంగా కాస్త పట్టున్న పార్టీ అప్నాదళ్. ఆ పార్టీలో కూడా చీలిక వచ్చి ఇప్పుడు 2 పార్టీలుగా మారింది. అందుకే సోనీలాల్ అప్నాదళ్తో బీజేపీ, కృష్ణ పటేల్ అప్నాదళ్తో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నాయి. అప్నాదళ్ 2 వర్గాలకు ఉత్తరప్రదేశ్లో భారీగా ఉన్న కుర్మీ ఓటర్లలో మంచి పట్టుంది. ఈ ఫైట్లో కాంగ్రెస్ పరిస్థితి మిస్టరీనే. 2014లో కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. హస్తం పూర్తిగా శిథిలమైంది. ఈసారి ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ కాస్త కళకళ్లాడుతోంది. అది ఎంతవరకు కాపాడుతుందో చూడాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జీవన్మరణ సమస్య. మొత్తానికి రసవత్తరంగా మారిన యూపీలో ట్రయాంగిల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు 2014 యూపీ ఎన్నికల్లో భారీ డిజాస్టర్ చూసిన కాంగ్రెస్ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తుల కోడలిలో చేరదామని అనుకున్నా అక్కడ నో ఎంట్రీ బోర్డు ఎదురైంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పొత్తుల కథలు 1 అడుగు ముందుకు 2 అడుగుల వెనక్కు. ఈ ఎన్నికల్లో గత వైభవం కోసం సోనియా, రాహుల్ వేస్తున్న పొలిటికల్ ఈక్వేషన్స్ అవుట్డేట్ అయిపోయాయా? తొలిదశ ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ శిబిరంలో ఏం జరుగుతోంది? నేషనల్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారిన కాంగ్రెస్ స్టోరీపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. రెండు 2014లో మొదలైన కాంగ్రెస్ పతనం పతాక స్థాయికి చేరి జెండా కనిపించని స్థితికి చేరింది. ఏపీ, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. దేశంలో కాంగ్రెస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఉనికి చాటుకునేందుకు నానా పాట్లు పెడుతోంది. సింగిల్ గా వెళ్తే పాత రిజల్ట్ తప్పదని తనకి అచ్చొచ్చిన అలయన్స్ ఫార్ములాను బయటకు తీసింది. అంతవరకు బాగానే ఉంది. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ చేతులు బాగానే పైకి లేపాయి. కానీ ఆ తరువాత హ్యాండ్కే హ్యాండ్ ఇస్తున్నాయి. అలకల చిలకల మధ్య సంబంధాలో అక్రమ సంబంధాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ కి చాలా కీలకం. ఒకప్పుడు యూపీ కాంగ్రెస్ కంచుకోట. ఆ కోటను కూల్చి వారి బీజేపీ జెండా ఎగరేసి ఢంకా బజాయించాక అక్కడ కాంగ్రెస్ బిక్కిబిక్కుమంటోంది. ఒకప్పుడు నెహ్రూ, తరువాత ఇందిరా, రాజీవ్, సోనియాలను ఆదరించిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రియాంకను కూడా ఆదరిస్తారని గంపెడాశతో ఉంది. అక్కడి మైనార్టీ, ఎస్సీ ఓట్ల మీద బాగా పట్టున్న ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుందామంటే వారిద్దరూ ఇప్పుడొద్దు, తర్వాత చూద్దామంటున్నారు. ఆల్రెడీ ఎస్పీ, బీఎస్పీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. మైనార్టీ, ఎస్సీ ఓటు బ్యాంక్ ఈ ఎస్పీ, బీఎస్పీలకు పడతాయని వారి వ్యూహం. ఇప్పుడు కాంగ్రెస్ కలిస్తే అగ్రవర్ణ ఓటు బ్యాంకు కలుస్తుంది. అలా కలిస్తే మైనార్టీ, ఎస్సీ ఓటు బ్యాంకు దూరమవుతుందని అఖిలేష్, మాయావతి భయం. అందుకే నువ్వు వస్తానంటే మేమొద్దంటామా అంటూనే ఎన్నికలయ్యాక కలిసుంటే కలదు సుఖం సాంగ్ వేసుకుందాం అనుకుంటున్నారు. సో రిజల్ట్ వచ్చాక ఈ పొత్తు ఎటు తిరిగి ఎటుపోతుందో అని కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. అసలే అక్కడున్నది సూపర్ మ్యాన్ మోడీ. తేడా కొట్టిందంటే కాంగ్రెస్ జెండా ఎగిరి యూపీ అవతల పడుతోందని రాహుల్, సోనియాలకు తెలుసు. అందుకే అఖిలేష్, మాయావతి దగ్గర క్లారిటీ తీసుకుందామంటే ఓ పట్టాన తెంచరు, ముంచరు. ఇది యూపీలో కాంగ్రెస్ పరిస్థితి. అప్పట్లో కాంగ్రెస్తో చేతులు కలిపిన మమత
బెంగాల్లో ఏ పొత్తులు లేకుండానే బరిలో దూకేశారు. మమతతో పొత్తు మీద గంపెడాశలు పెట్టుకుని భంగపడ్డ కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు స్క్రీన్ ప్లే సిద్ధం చేసింది. కానీ సీట్ల సర్దుబాట్ల విషయంలో కాంగ్రెస్ వామపక్షాల మధ్య మైండ్ సెట్ కాలేదు. మీతో పొత్తులేదు పొండి అని వామపక్షాలు బెంగాల్లో సింగిల్ ఫైట్ కి సిద్ధమయ్యాయి. అలా చేతులు కలిపిన కమ్యూనిస్టులు కాంగ్రెస్ ని వదిలేశారు. దక్షిణాదికొస్తే కర్ణాటక రాజకీయాల్లో కుమారస్వామి కీచులాటలతో కాంగ్రెస్ ఇప్పటికీ ఉలికిపడుతోంది. తెలంగాణలో టీడీపీతో చేయి కలిపి వాత పెట్టుకున్న తర్వాత ఏపీలో పొత్తుకి ఎసరొచ్చింది. ఫ్రంట్ అన్నప్పుడు అందరూ ఫ్రంటే ఉన్నా ఇప్పుడు మాత్రం ఎవరికి వారు వెనక్కి తగ్గారు. ప్రాంతీయ పార్టీల రాష్ట్రం తమిళనాట డిఎంకేతో కాంగ్రెస్ సంసారం ఎలా ఉంటుందో రిజల్ట్ వస్తే తప్ప చెప్పలేం. సౌత్ లో హస్తవాసి చూపించేందుకు కేరళలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. వయనాడ్ని బరిగా ఎంచుకున్నారు. అసలే ఉత్తరాదిలో హస్తం సీన్ తగ్గితే దక్షిణాదిపై కాంగ్రెస్ ఆధారపడుతుందన్న అపప్రద ఉండనే ఉంది. 1977-80లో ఇందిరకు ఉత్తరాదిలో కష్టకాలమొచ్చినప్పుడు ఆవిడ సౌత్ నుంచే పోటీ చేసి గెలిచారు. 1999లో సోనియా కూడా బళ్ళారి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు రాహుల్ అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్లోనూ పోటీ చేస్తున్నారు. ఇలా ఉపయోగపడతాయో లేదో తెలియని పొత్తుల కంటే సెంటిమెంట్ నే నమ్ముకోవడం బెటర్ అనుకున్నారో ఏమో. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ జాన్ జిగ్రీ ఎన్సీపీ ఈసారి అలిగి మొత్తానికి చేతులు కలిపింది. ఉత్తరప్రదేశ్లో మొత్తానికి కర్ణాటకలో చేతులు కలిపి కాంగ్రెస్ పెద్ద హోప్ ఇస్తారనుకుంటే అది కాస్త పెద్ద హ్యాండ్ ఇచ్చినట్టయింది. ఉన్న పొత్తుల బంధాల్లో కూడా ఏవి సంబంధాలో ఏవి అక్రమ బంధాలో అర్థం కానట్టుంది కాంగ్రెస్ ఎలియన్స్. ఈ క్లారిటీ లేని బంధాలను ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇదంతా పోయిపోయి మోదీకి మాంచి కిక్కిస్తున్నాయి. ఆయన మాత్రం హాయిగా పొత్తులు పెట్టుకుని మాంచి దూకుడుగా ఎన్నికలకు రెడీ అయిపోయారు. మరి సెంట్రల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, పొత్తులు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో తెలియాలంటే రిజల్ట్ వరకు ఆగాల్సిందే. మరి రాయబరేలీలో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు పడుతున్నాయా? అక్కడ బీజేపీ వ్యూహం ఫలిస్తోందా? ఆఖరి నిమిషంలో సోనియా గాంధీ బరిలో దిగడం వెనుక కారణాలేంటి? వారణాసిలో మోదీ గెలుపు సులువా కష్టమా? బీఎస్పీ ఎస్పీ కూటమి ప్రభావం యూపీలో వారణాసిలో ఎలా ఉంది? రాయబరేలీ వారణాసి పొలిటికల్ ఈక్వేషన్స్ పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ కంచుకోటకు బీటలు పడుతున్నాయా? ఉత్తరప్రదేశ్లోని ఈ నియోజకవర్గం పేరు వినగానే కాంగ్రెస్ నేతలు గుర్తొస్తారు. 1921 స్వాతంత్ర సమరంలో నెహ్రూ తన తొలి రాజకీయ సభను ప్రారంభించిన నాటి నుంచి రాయబరేలీ కాంగ్రెస్ అభిమానిగానే ఉంది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ట్రాక్ రికార్డ్ సూపర్. కానీ 1996-98లో మాత్రం బీజేపీ గెలిచింది. రాయబరేలీ మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటే. కానీ గత ఎన్నికల పోలింగ్ పర్సంటేజీలు చూస్తే మాత్రం కంచుకోట పునాదులు కదులుతున్నాయా అనిపిస్తుంది. 2009లో రాయబరేలీలో కేవలం 4% ఉన్న బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ 2014లో ఒక్కసారిగా 21%కి చేరింది. బీజేపీ నెమ్మదిగా రాయబరేలీలో పాగా వేస్తుంది. అందుకే ఈసారి చివరి నిమిషంలో సోనియా గాంధీని సెంటిమెంట్ ఫ్యాక్టర్లో రాయబరేలీ నుంచి బలవంతంగానే నిలబెట్టారు. మొదట ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రియాంక కీలకంగా ఉండాలన్న కారణం చూపించి సోనియాని బరిలో దింపారు. దీనికి కారణం ఈ నియోజకవర్గంపై బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. రైలు పెట్టెల ఇండస్ట్రీ, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ రాయబరేలీలో ఉన్నాయి. ఎన్టీపీసీ, ఎయిమ్స్, నైపేర్, బిర్లా సిమెంట్స్ లాంటి సంస్థలతో రాయబరేలీ అభివృద్ధి చెందింది. వీటితో పాటు ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా జరిగే 200 నియోజకవర్గాల్లో రాయబరేలీ కూడా ఒకటి. తరతరాల కాంగ్రెస్ కంచుకోటకు ఈసారి చెక్ చెప్పాలని బీజేపీ కూడా మిషన్ రాయబరేలీ పేరిట ఇక్కడ స్తంభాలు దారపోస్తుంది. పక్కనే ఉన్న అమేథీతో పాటు రాయబరేలీ బాధ్యతలను కేంద్ర మంత్రి
స్మృతి ఇరానీకి అప్పచెప్పారు. రాయబరేలీ బరిలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు ఘాటుగానే వ్యాఖ్యలు చేసుకున్నారు. మొత్తం 15,94,000 మంది ఉన్న రాయబరేలీలో మే 6న ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ గాలి వీయడానికి కారణాలున్నాయి. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచినా నియోజకవర్గానికి అందుబాటు లేకపోవడం అక్కడి ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం. వీటితో పాటు గతంతో పోలిస్తే రాయబరేలీలో అభివృద్ధి వెనుకబడిందన్న బీజేపీ ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్లింది. అక్కడ ఈసారి సోనియాకు ప్రత్యర్థిగా బీజేపీ తరపున బరిలో దిగిన దినేష్ ప్రతాప్ సింగ్ కాంగ్రెస్ మాజీ నేత కావడం విశేషం. స్థానికంగా ప్రతాప్ సింగ్ కి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి అక్కడ జరిగే ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాయబరేలీతో పాటు పక్కనే ఉన్న అమోదిలో ఎన్నికలు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి ఈసారి ఫుల్ పొలిటికల్ హిట్. 2014 ఎన్నికల్లో 5 లక్షలకు పైగా మెజారిటీతో వారణాసిలో మోడీ గెలిచారు. ఆ హోప్తోనే ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఫ్యాక్టర్స్ అప్పటిలాగానే ఉన్నాయా అంటే కాస్త అనుమానమే. ఆ స్థాయి మెజారిటీ వస్తుందో రాదో కానీ భారీ విజయం పక్కా అంటున్నారు బీజేపీ వర్గాలు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మారిన రాజకీయ సమీకరణలే ఇందుకు కారణం. అక్కడ ఎస్పీ బీఎస్పీ జతకట్టడం, వారణాసి పరిధిలో ప్రియాంక గాంధీ ప్రచారం ఇవన్నీ ప్రభావం చూపించే అంశాలే. అయినా అక్కడ మోదీ అభిమానం మాత్రం తగ్గలేదనే గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే వారణాసి బీజేపీకి కంచుకోటేమీ కాదు. 2014 ఎన్నికల్లో యూపీలో సునామీ సృష్టించిన ఆ మధ్య జరిగిన గోరఖ్పూర్, ఫుల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగంపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో ఈసారి యూపీలో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా వారణాసిలో గత మెజారిటీని కాపాడుకునే దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. 2014లో మోడీ హవా అద్భుతం కనుక వారణాసిలో ఆ స్థాయి విజయం సాధ్యమైంది. అయితే 2004లో వారణాసిలో కాంగ్రెస్ గెలిచింది. 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అప్పటికీ బీజేపీ పోల్ పర్సెంట్ కూడా వారణాసిలో అంత అద్భుతమేమీ కాదని, కానీ 2014లో మోదీ ప్రభంజనంతో వారణాసిలో ఒక్కసారిగా బీజేపీకి పోల్ పర్సెంట్ పెరిగింది. ఈసారి ఆ ఓట్లపైనే మోదీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఎందుకంటే వారణాసి చుట్టుపక్కల గ్రామాల్లో సమాజ్వాదీ పార్టీకి బలమైన మూలాలున్నాయి. ఇప్పుడు ఇవే ఈక్వేషన్స్ వారణాసిలో బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఈవీఎంలే చెప్పాలి. అయితే వారణాసిలో గత మెజార్టీతోనే మోడీ మళ్లీ గెలుస్తారని ధీమాగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. నేషనల్ పాలిటిక్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలో, వాయనాడ్లో కూడా ఎందుకు పోటీ చేస్తున్నారు? యూపీలో కాంగ్రెస్ కంచుకోట అమేథీకి బేటలు పడుతున్నాయా? రాహుల్ రెండో చోట ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ, అమేథీ, వాయనాడ్ సేఫ్ గేమ్ పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. రాయబరేలీలాగే అమోదీ కూడా కాంగ్రెస్ వారసత్వంగా వస్తున్న ఓటు బ్యాంకు. అమోదీలో 15 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇందిరాగాంధీ కుటుంబంలో సంజయ్, రాజీవ్, రాహుల్ కూడా అమోదీ నుంచే గతంలో గెలిచారు. అయితే 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమోదీ పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే ఈసారి అక్కడ కాంగ్రెస్ గెలుపుపై అనుమానాలున్నాయి. అందుకే సేఫ్ సైడ్ గా కేరళలో వాయనాడ్ను ఎంచుకున్నారని విమర్శలున్నాయి.
ఈ విషయంలో చివరి వరకు రాహుల్ నిర్ణయం గందరగోళంగానే ఉంది. నిజానికి బీజేపీతో ఢీకొని రాహుల్ విజయం సాధిస్తేనే ఆ కిక్కుంటుంది. వాయనాడ్లో వామపక్షాలను ఓడించడంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ స్థాయికి వ్యక్తికి కిక్కేముంటుంది? ఎప్పుడైనా ఉత్తరాదిలో ఇబ్బంది ఎదురైతే కాంగ్రెస్ అగ్రనేతలు దక్షిణాది వైపు పరుగులు పెట్టడం ఆనవాయితీనే. ఇందిరా, సోనియాలు కూడా గతంలో ఓటమి అనుమానాలున్నప్పుడు దక్షిణాదిలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్నే రాహుల్ కూడా ఫాలో అవుతున్నారు. అయితే అమోదీలో గెలుపుపై రాహుల్ గాంధీకి అనుమానాలెందుకొచ్చాయి? రాజకీయాల్లోకి వచ్చాక ఉత్తరప్రదేశ్ అమోదీ నుంచి రాహుల్ 2 సార్లు పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా సెంటిమెంట్ ప్రకారం అక్కడ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు లేదా? బీజేపీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మిస్తామని రాహుల్ చెప్తుంటారు. మరి ఆమోదీలో బీజేపీ అభ్యర్థిని ఓడించలేకపోతున్నారా? ఈ రెండు కాకపోతే ఎక్కడో మారుమూల ఉన్న వాయనాడ్ని ఎంచుకోవడం వెనుక కారణాలేంటని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడ కేరళలో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వామపక్షాలను ఓడించేందుకు ఇక్కడి వరకు రాహుల్ వచ్చారని అక్కడి లెఫ్ట్ పార్టీలు మాటలు దాడి చేస్తున్నాయి. కేరళలో బీజేపీ పోటీదారే కాదు, అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోరు. అలాంటి చోట రాహుల్ పోటీ చేయడం సరికాదని అక్కడ లెఫ్ట్ పార్టీలు అంటున్నాయి. ప్రధానంగా చూస్తే యూపీలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతుంది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి మధ్య ఒంటరిగా కాంగ్రెస్ మిగిలింది. అప్పటికీ రాహుల్ పోటీ చేసే అమోదీలో పోటీగా ఎవరిని నిలబెట్టామని ఎస్పీ, బీఎస్పీ బంపర్ ఆఫర్ ఇచ్చినా రాహుల్కి ధైర్యం సరిపోవడం లేదు. అక్కడ బీజేపీ తరపున నిలబడిన స్మృతి ఇరానీని బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారా? నిజమే, గతంతో పోలిస్తే అమోదీలో కూడా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. అయితే వాయునాడ్లో సేఫ్గా గెలిస్తే ఓ పని అయిపోతుందని రాహుల్ అనుకుంటున్నారు. కానీ అక్కడ తడాకా చూపిస్తానని లెఫ్ట్ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ రాహుల్ వాయునాడ్ని ఎందుకు ఎంచుకున్నారంటే 2009, 2014లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడో చిక్కుంది. 2009లో 150,000 ఓట్లతో కాంగ్రెస్ గెలిస్తే 2014లో మాత్రం 20,000 మెజార్టీతోనే వచ్చింది. వాయునాడ్లో ముస్లిం జనాభా ఎక్కువ. వారంతా కాంగ్రెస్ కి మద్దతిస్తూ వచ్చారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో రాహుల్ ఈజీగా గెలిచే అవకాశాలే ఉన్నాయి. అయితే వాయనాడ్ రాహుల్ ని ఓడిస్తానని సిపిఎం పాలిట్ బ్యూరో మెంబర్ ప్రకాష్ కారత్ ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్ బాగా ఫీల్ అయింది మాత్రం ఆమోది ప్రజలే. తమని వదిలి ఎక్కడ కేరళలో పోటీ చేస్తారని ఆమోది వాసులు ఇప్పటికే ఫీల్ అవుతున్నారు. మరి అచ్చొచ్చిన ఆమోదిలో రాహుల్ గెలుస్తారా లేక వాయనాడ్లో సేఫ్ జోన్లో నిలబడతారా? రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈసారి ఈశాన్యం ఎవరిది? సిక్కింతో కలిపి మొత్తం 8 రాష్ట్రాల్లో పాగా ఎవరిది? మొదటి దశ పోలింగ్లో 8 ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 81% పోలింగ్ నమోదైంది. సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అస్సాంలో కూడా 70% పైనే పోలింగ్ నమోదైంది. సాధారణంగా దేశంలో ఓవైపు విసిరేసినట్టుండే ఈ రాష్ట్రాలపై పెద్ద కాన్సంట్రేషన్ ఉండదు. కానీ ఈ ఎలక్షన్లో ఈశాన్యం ఎవరికి కలిసొస్తుందో చూడాలి. ప్రాంతీయ పార్టీల కోటలైన ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్సభ స్థానాలున్నాయి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వెనకబడే ఉన్న 7 సిస్టర్స్ భవిత పెద్దగా మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చిన ఈశాన్య రాజకీయాలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఈశాన్య భారతంలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో పొలిటికల్ గా 14 లోక్సభ స్థానాలు ఉన్న అస్సాం పెద్ద రాష్ట్రం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే 1956 జాతీయ పౌరసత్వ చట్ట సవరణలు మోడీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇందుకు నిరసనగానే అస్సాం బీజేపీ అలయన్స్ లో భాగస్వామి అయిన అస్సాం గణ పరిషత్ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత బుజ్జిగింపులు జరిగాయి. త్రిపురలోనూ ఇదే పరిస్థితి. మొత్తానికి అస్సాం, త్రిపురల్లో ఈసారి బీజేపీకి అంత ఈజీ కాదు. అస్సాం
అస్సాం తర్వాత ఈశాన్య భారతంలో ముఖ్యమైన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 7,94,162 మంది ఓటర్లు ఉన్న చిన్న రాష్ట్రం. చైనా, భూటాన్, మయన్మార్ సరిహద్దులతో ప్రకృతి అందాలతో కొలువైన బ్యూటిఫుల్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. తొలి అరుణ కిరణాలు తాకే సూర్యుడు ఉదయించే భూమిగా అరుణాచల్ ప్రదేశ్ కి పేరు. 60 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఉన్న అరుణాచల్లో 3 ఏళ్లుగా పొలిటికల్ ఈక్వేషన్స్ అస్తవ్యస్తం. పార్టీ ఫిరాయింపుల కథలో ఎన్నో ట్విస్టులు. ఎవరు ఏ పార్టీ మారుతున్నారో తెలియని పరిస్థితి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత అంతర్గత పోరు వల్ల పాలన సరిగ్గా సాగిందే లేదు. 2016 జనవరిలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబమ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసే వరకు ఆ కుమ్ములాటలు సాగాయి. వెంటనే మూకుమ్మడి పార్టీ ఫిరాయింపులు సాగాయి. కలికోఫుల్ నేతృత్వంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పీపీఏలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. కలికోఫుల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే అంతకుముందు నబమ్ తుకీ ప్రభుత్వాన్ని రద్దు చేయటం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మళ్లీ తుకీ ప్రభుత్వం ఏర్పాటైంది. పాత ప్రభుత్వం ఏర్పాటైనా తుకీకి అసెంబ్లీలో సపోర్ట్ దొరకలేదు. పెమా ఖండు వైపు ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. ఖండు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఖండు మొదట పీపీఏలో చేరి ఆ తర్వాత 33 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. అలా కాంగ్రెస్ వయా పీపీఏ, బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిందన్నమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ సినిమా. ఇక ఎస్టీ జాబితాలో లేని 6 వర్గాల ప్రజలకు శాశ్వత నివాస ధృవీకరణ పీఆర్సీ ఇవ్వాలన్న సెంట్రల్ నిర్ణయం అరుణాచల్ ప్రదేశ్ లో ఘర్షణలకు దారితీసింది. రాజధాని ఈటానగర్లో భారీగా హింస చెలరేగింది. సిటిజన్షిప్ బిల్లుపై కూడా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని అరుణాచల్ ప్రదేశ్ రిజల్ట్ ని డిసైడ్ చేయబోతున్నాయి. దేశంలో అతి చిన్న రాష్ట్రం సిక్కిం పాలిటిక్స్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. 32 అసెంబ్లీ, 1 లోక్సభ సీటు ఉన్న సిక్కింలో ఓటర్ల సంఖ్య జస్ట్ 2,70,000. రాష్ట్రంలో 35% భూమిలో కాంగ్చెన్ జోంగా నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. అదే ఈ రాష్ట్రానికి మేజర్ ఎకనామికల్ రిసోర్స్. నేచురల్ బ్యూటీ, కాంచన్జంగా పర్వతం, బౌద్ధ ఆశ్రమాలతో సిక్కిం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సిక్కింలో పవన్ చామ్లింగ్ స్ట్రాంగ్ లీడర్. 25 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి. 2014 ఎన్నికల్లో ఎన్డీఎఫ్ 22, ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎన్కేఎం 10 సీట్లు గెలుచుకున్నాయి. ఇన్నాళ్ల పాలనలో సిక్కిం ఇంకా వెనుకబడిన రాష్ట్రంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. పైగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎన్కేఎం బీజేపీతో జతకట్టడం చామ్లింగ్ కి కఠిన పరీక్ష. అయితే గత ఎన్నికల్లో సిక్కింలోనూ పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. 2014లో ఎన్కేఎం 10 సీట్లు గెలిస్తే అందులో 7 అధికార ఎన్డీఎఫ్ లో చేరారు. అవినీతి ఆరోపణలతో ఎన్కేఎం పార్టీ అధ్యక్షుడికే జైలు శిక్ష పడింది. ఈ ట్విస్టులతో ఎన్కేఎం పార్టీ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎన్కేఎం ని బతికించాలి. అయితే సిక్కిం పాలిటిక్స్ లో కొత్త మెరుపు. ఫుట్బాల్ ఆటగాడు బైంచుంగ్ భూటియా. భారత్ ఫుట్బాల్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఆటగాడు బైంచుంగ్ ఇప్పుడు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు. హోమ్రో సిక్కిం పార్టీని ఏర్పాటు చేసి సిక్కింలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ బైంచుంగ్. ఎక్కువగా గిరిజన ఓట్లు ఉండే ఈశాన్యంలో ఒకప్పుడు హస్తవాసి బాగుండేది. దశాబ్దాల వెనుకబాటు వల్ల కాంగ్రెస్ పై అక్కడి ప్రజలకు నమ్మకం పోయింది. ప్రస్తుతం ఈశాన్యంలో ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో లేదు. గత ఏడాది గెలుచుకున్న ఒక్క రాష్ట్రం మిజోరాం కూడా చేజారిపోయింది. అంతకుముందు మణిపూర్, మేఘాలయాల్లోనూ హస్తం డీలా పడింది. 3 సార్లు వరుసగా పాలించిన అస్సాంలో కూడా కాంగ్రెస్ కనుమరుగైంది. ఇది ఈశాన్యంలో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఈక్వేషన్స్. మరి ఈశాన్యం ఎవరికి కలిసొస్తుందో తెలియాలంటే రిజల్ట్స్ వరకు ఆగాల్సిందే.